Next question. How long will a sum of money invested at 6% per annum simple interest increases its value by 40%? అయితే క్వశ్చన్ ఏమంటుందంటే ఒక అమౌంట్ వచ్చేసి 140% అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా తీసుకున్నటువంటి అమౌంట్ వచ్చేసి బారో చేసిన అమౌంట్ వచ్చేసి పి అనుకున్నట్టయితే, సపోజ్ ద ఇనీషియల్ వాల్యూ ఇస్ పి, అయితే మనకి ఫైనల్ వాల్యూ అనేది 40% ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఏమవ్వాలి? 40% ఇంక్రీజ్ అవ్వాలి అంటే 140% ఆఫ్ పి అవ్వాలి. ఎందుకు అంటే ఇనీషియల్గా తీసుకున్నది 100% ఆఫ్ పి అవుతుంది. ఇనీషియల్గా తీసుకున్నది వచ్చేసి ఎప్పుడైనా సరే 100% ఆఫ్ దట్ వాల్యూ అవుతుంది, 100% ఆఫ్ పి అవుతుంది. ఇప్పుడు ఉన్నదానికి 40% పెరగాలి అంటే ఏమవ్వాలి? 140% ఆఫ్ పి అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఈ పర్సంటేజ్ సింబల్ మనం నెంబర్లో చేంజ్ చేసుకుంటే 140 డివైడ్ విత్ 100 అవుతుంది. 0కి 0 క్యాన్సిల్, 2 7 జా 2 5 జా 7/5 అవుతుంది. అంటే 7/5 టైమ్స్ అవ్వాలి. ఏ వాల్యూ అనేది పి కంటే పితో కంపేర్ చేసి 7/5 టైమ్స్ వాల్యూ అవ్వాలి. సో దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, టైం ఎంత ఫైండ్ అవుట్ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 6% అని ఇచ్చిండు. సో ఆల్రెడీ మనకు రిలేషన్ ఐడియా ఉంది. సో రిలేషన్ ఉంది 100 into n-1, 100 into n-1 ఈజ్ ఈక్వల్ టు ది టీ ఇంటూ ఆర్. సో ఇక్కడ మనం 100 ఇంటూ ఎన్ అంటే ఏముంది? 7/5 అని ఉంది. 7/5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది టైం పీరియడ్ ఫైండ్ అవుట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 6 ఉంది, 6% ఉంది. సో ఇక్కడ మనకి 7/5 మైనస్ 1 అంటే 5 into 1 ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది. అది 7 - 5/5 అవుతుంది. సో 100 into 7 - 5 అంటే 2 వస్తుంది. 2/5 ఈజ్ ఈక్వల్ టు ది 6 అవుతుంది. సో దీన్ని వచ్చేసి ఏమి రాసుకోవచ్చు? 5 1 జా 5 2 జా 10, 0. 2 into 20 అంటే 40. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తుంది? 6 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. ఇక్కడ మనకి ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ఫైనల్గా అది ఏమవుతుంది? టీ ఈక్వల్ టు ది 40 డివైడ్ విత్ 6 అవుతుంది. 40 డివైడ్ విత్ 6 అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 20 డివైడ్ విత్ 3 అని రాసుకోవచ్చు. దీన్ని మొత్తం మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ మిక్సీలో కన్వర్ట్ చేసుకుంటే 3 6 18 2/3 6 2/3 ఇయర్స్ అవుతుంది. అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూ 7/5 140% ఇంక్రీజ్ అవ్వాలి అంటే, ఇనీషియల్గా 140% ఇంక్రీజ్ అవ్వాలి అంటే 6 2/3 ఇయర్స్ పడుతుంది.